దానకర్త అయిన దేవునికి స్తుతి ప్రార్థన. దానకర్తవైన తండ్రి, నీ ఉచిత దానముల నిమిత్తమై నీకు స్తోత్రములు. గాలి ఉచితము, నేను పన్ను కట్టుట లేదు. ఒకవేళ నేను కట్టినను అది చాలదు. నీ ఉచిత ధర్మము నిమిత్తమై అవి ఉన్నంత కాలము నీకు స్తోత్రములు. లోకాన్ని కలుగజేసినది మొదలుకొని లోకాంతము వరకు నీవు నరులందరకు, అవిశ్వాసులకు, విశ్వాసులకు, మృగములకు, వృక్షాదులకు, జీవరాశులకు ఉచితముగా ధర్మము చేయుచునే ఉన్నావు. ఇవన్నీ మేము సంపాదించుకొనవలెనన్న ఎడల రవ్వంత అయినను సంపాదించుకొనలేము. ఎన్నో పండ్లు, ఎన్నో కూరగాయలు ఇచ్చుచున్నావు. మానవులు తినగా ఎన్నో మిగిలిపోవుచున్నవి. నీకనేక స్తోత్రములు. నీళ్లు కూడా మిగిలిపోవుచున్నవి. నీవు భూమిలో పెట్టిన ఖనిజములు, లోహములు అనేకములున్నవి. మానవులు ఇంకా వీటిని తీసుకొని వాడుకొనలేదు. కొన్ని వాడుకొనుచున్నారు గాని తరగడము లేదు. నీవు మా ఎడల వేసిన భోజనపు బల్ల మీదనున్న పదార్థములు ఇంకా తరగడము లేదు. ఒక దరి నుండి మేము వాడుకొనుచుండగా నీవు ఇంకొక దరి నుండి ఇంకను క్రొత్తవి ఇచ్చుచునే ఉన్నావు. నీ దాన స్వభావమును ఎవరు వర్ణింపగలరు? మా తెలివి తక్కువ వల్ల మేము వాటిని పూర్తిగా వాడుకొనలేకపోవచ్చున్నాము. నీ దానములు అందుకొను శక్తి నరులందరుకున్న ఎడల అందరును ధనికులే, ఒక్కరైనను బీదవారుండరు. నీవు కలుగజేసిన వాటిలో ఉపయోగము లేనిది ఏదియూ లేదు. నా విషయమై నీకు ప్రతిదినము ఎంతో ఖర్చున్నది. నీవు బిల్లు వేసిన ఎడల నేను ఇయ్యగలనా? ప్రతి నిమిష దానములను బట్టి నీకనేక వందనములు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.